సో, మనం ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాము. అసలు దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి అని చెప్పేసి మనం ప్రతిసారి అంటూనే ఉన్నాము. అయితే దీని గురించి మనం రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి? అసలు ఈ పరి మ్యాచ్ గాని, 1x మ్యాచ్ గాని, ఇంకా చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి మనతో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గోస్ట్ విజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఈ 1x బెట్ గాని, ఇప్పుడు ఈ మనం చూస్తున్నాం పరి మ్యాచ్. ఇవన్నీ టీవీల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఇన్వెస్ట్ చెయ్యాలా? వద్దా? అనేది మళ్ళీ బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పేసి కింద ఇస్తారు ఒక అంటే నోట్. అవును. కానీ ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడాలి. రూట్ కాజ్ ఏంటి అని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మాత్రమే ఇప్పుడు మనకు బయట కనిపిస్తున్నారు. వీళ్ళు మాత్రమే ఏమనంటే వీళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం కాదు. వీళ్ళే తీసుకొచ్చిండ్రు అన్నట్టు కూడా మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. సో మీరేమంటారు దీని గురించి? సో ఫస్ట్ రూట్ కాజే మనం కాన్సంట్రేట్ చేయాల్సింది. ఇప్పుడు ఒక విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది 1x బెట్ అనే ఈ యొక్క వెబ్‌సైట్. సో వాటెవర్ ఎక్కడ రిజిస్టర్ అయింది, కుర్సావలో రిజిస్టర్ అయింది. ఓకే. అవన్నీ మనం వింటూ ఉన్నాం. అవన్నీ పక్కన పెడితే దీనికి కో ఫౌండర్స్ వచ్చేసి ఎవరైతే ఐ మీన్ ఈ యొక్క యాప్ రన్ చేసేది ఈ కో ఫౌండర్స్ ఎవరున్నారంటే ఒక రష్యన్స్ అనమాట. అందరి పేర్లు రష్యన్స్ ఉన్నాయి. రోమన్ సెమికో అని, డిమిట్రీ అని, వీళ్ళందరూ ఒక ముగ్గురు దాకా ఉన్నారు దీనిలో కో ఫౌండర్స్లో. ఇది మెయిన్గా వచ్చేసి వీళ్ళందరూ కూడా రష్యన్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు. మీరు చూసినట్లయితే వీళ్ళకి సంబంధించి 1x బెట్కి సంబంధించి ఇండియాలో ముంబైలో వచ్చి రీనా కపూర్ అనే ఆవిడ మార్కెటింగ్ మేనేజర్గా ఉంది. అట్లానే మార్కెటింగ్ హెడ్గా ఉంది. ఇంతకుముందు సాక్షి పాల్ అనే ఈ యొక్క అమ్మాయి హెడ్ ఆఫ్ ద మార్కెటింగ్ కూడా వర్క్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ బెట్వే అనే వెబ్సైట్ కానివ్వండి, 4A బెట్ అని, బెట్ విన్నర్ అని చెప్పి, Bet365 వీటిలన్నిటికీ కూడా వర్క్ చేసింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ ఈ వెబ్సైట్స్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక అసలు ఇది ఎలా జరుగుతుంది మార్కెటింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అవైలబుల్లో లేరు, కేసులు పెట్టారు, ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నారు అనే జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు చేయాలంటే. బట్ నేను చెప్పేది ఏంటంటే 1xbet.comకి సంబంధించి 1x బెట్ అనే ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి కో ఫౌండర్స్ మొత్తం రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఉన్నారు. రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధం ఏంటి 1xbet.comకి? అలాగే ఈ యొక్క ఈ ముగ్గురు నలుగురు మీద మీరు చూసినట్లయితే డైరెక్ట్ సిఐఏనే పబ్లిష్ చేసింది ఏమనంటే 2021 దాకా దిస్ 1x.com అనేది 655 మిలియన్ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్లో సంపాదించింది అనే కంప్లైంట్స్ చాలా క్లియర్గా ఇంటర్నెట్లో కొన్ని పబ్లిక్ డొమైన్స్లో రాసి ఉన్న తర్వాత కూడా దీన్ని సోనీ సూద్ గారు ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఇండియాలో. దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీ అని చెప్పి ఫారిన్లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ డైరెక్ట్గా సిఐఏనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు సాక్షాత్తు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అట్లానే యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే వీళ్ళు చిల్డ్రన్ పోర్నోగ్రఫీ కానివ్వండి, చిల్డ్రన్ స్పోర్ట్స్ అంటే చిన్నపిల్లలు ఆడడానికి గేమ్స్, ఇట్లాంటి గ్యాంబ్లింగ్ ఆడడానికి కావాల్సిన గేమ్స్ను కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకంటే గ్యాంబ్లింగ్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే ఇలాంటివన్నీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి చిన్నపిల్లలు ఆడటానికి హబ్ సంబంధించిన ఈ వెబ్సైట్స్ రన్ చేస్తున్నారు, ఇట్లా ఇల్లీగల్ మనీని లాండర్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి వేరే కంట్రీస్లో. అయినా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా వీటిని ప్రమోట్ చేశారు అనేది మెయిన్ క్వశ్చన్. రెండోది వచ్చేసరికి పరి మ్యాచ్ మీరు చూసినట్లయితే ఇందాక మనం చూసుకున్నట్టు బెట్ఎక్స్ వచ్చేసి 1x బెట్ వచ్చి రష్యన్ ఇంటెలిజెన్స్ ఉంది వెనకాల. చాలా క్లియర్గా పబ్లిక్ డొమైన్స్లో కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్లో ఈ కేస్ ఫైల్స్ ఉన్నాయి, సిఐఏ కేస్ ఫైల్స్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు పరి మ్యాచ్, దీనిలో సర్గే పోర్ట్నోవ్ అనేవాడు వాడు ఆపరేషన్స్ ఉన్నాడు. మెయిన్గా వచ్చేసరికి అలెగ్జాండర్ అనేవాడు ఉన్నాడు. ఈ అలెగ్జాండర్ అనేవాడు ఏం జరిగిందనంటే మధ్యలో ఒక ఇద్దరిని అపాయింట్ చేసి వాళ్ళకి కొంత షేర్స్ వాడికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎందుకు జరిగింది అనేది చాలా మందికి అంటే ఈ యొక్క సీక్రెట్ సొసైటీలో ఓ డిస్కషన్ అనేది జరుగుద్ది. ఎన్నో షేర్స్ వాళ్ళకి ఇచ్చి మీరు ఉక్రెయిన్ వెళ్ళండి అని చెప్పాడు. ఈ ఇద్దరు యుక్రెయిన్ వెళ్ళి ఏమని ఎంటర్ అయ్యారంటే ఆ కంట్రీలోకి, అంటే అక్కడ ఇన్స్టాలేషన్స్ జరిగినాయి వెళ్ళాయి. వాళ్ళు వెళ్ళిన మోటివ్ ఏంటి? గ్యాంబ్లింగ్ కాదు. వాళ్ళు వెళ్ళిన మోటివ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ స్టోరీని మనం చూసినట్లయితే 2015లో వెళ్ళారు. 2015 నుంచి వీళ్ళందరూ సీక్రెట్ యూనో వీళ్ళ గురించి ఎటువంటి న్యూస్ లేదు, పబ్లిక్ డొమైన్స్ ఫొటోస్ కానీ అప్పటిదాకా 2015 నుంచి సడన్గా వ్యానిష్ అయిపోయారు. ఏది ఈ కో ఫౌండర్స్, ఏది పరి మ్యాచ్కి సంబంధించిన ఈ కో ఫౌండర్స్. వీళ్ళు కొన్ని రోజుల తర్వాత ఎలా పాపప్ అయ్యారంటే ఆ కో ఫౌండర్స్ యుక్రెయిన్ మెయిన్ ఇంటెలిజెన్స్లో ఒకడు ఎంప్లాయీగా ఉన్నాడు యుక్రెయిన్ ఇంటెలిజెన్స్లో. రెండోడు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ యుక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో
పరి మ్యాచ్ కో ఫౌండర్స్ ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో వాళ్ళు అక్కడ నుంచి ఏం మనీ లాండర్ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళకి వచ్చిన ఫండ్స్ డైవర్ట్ చేయడానికి కంపెనీలు పెట్టారా, ఇక్కడ ఇండియా నుంచి ఫండ్స్ని ఎటు డైవర్ట్ చేస్తున్నారు అనేది మెయిన్ టాపిక్. సో మీరు చూసినట్లయితే వీళ్ళు యుక్రెయిన్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏమని చెప్పి ఎంటర్ అయ్యారంటే, తర్వాత వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వాళ్ళకి జాబ్లు ఇచ్చింది యుక్రెయిన్ గవర్నమెంట్. బట్ వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం మేము సిఐఏ ఏజెంట్ని, వీడు సిఐఏ ఏజెంట్ నాతో వచ్చినోడు, నేను వచ్చేసి యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చాము అని. ఇక్కడ మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1xbet.com వచ్చేసి రష్యన్ ఇంటెలిజెన్స్ ఉంది వెనకాల, క్లియర్గా అక్కడ అర్థం అవుతుంది మనకున్న రిపోర్ట్లో. పరి మ్యాచ్ వచ్చేసి క్లియర్గా యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఉంది మధ్యలో. సో వీళ్ళిద్దరి మధ్యలో మన ఇండియా ఏం చేస్తుంది, అసలు ఇండియాకి సంబంధించిన ఫండ్స్ అక్కడికి ఎందుకు షిఫ్ట్ అవుతున్నాయి, ఏం జరుగుతుంది, అవి వేటికి యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్ సబ్జెక్ట్. మూడోది వచ్చేసి రీసెంట్గా 13th మొన్న మార్చ్ 13th కేరళలో ఒక మనిషిని అరెస్ట్ చేశారు. వాడు ఒక హ్యాకర్ అండ్ ఒక క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీని ఒక మనీ లాండరర్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఈ ఎల్కేజ్ బేసిక్ వాడి నేమ్స్ అది సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. హీఈస్ ఏ లుథియానియన్ సిటిజన్. వాడు ఒక రష్యన్ రెసిడెంట్. అంటే మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే, వీడు 1xbet.com సంబంధించిన మనీని లాండర్ చేసే ఈ యొక్క వ్యక్తి. వీడిని కేరళ గవర్నమెంట్ మొన్న ఎలాంటి ఇన్పుట్స్తో అంటే, డైరెక్ట్గా అమెరికన్ సిఐఏ న్యూస్ పెడితే సిబిఐ ఇక్కడ లోకల్ పోలీసు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు చెప్పగా, ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ ఫ్యామిలీతో సహా వాడు అక్కడ ఉండగా, వాళ్ళ ఫ్యామిలీ 2 రోజుల్లో వెళ్ళిపోతుంది, వీడు ఒక 4-5 రోజులు 10 రోజులు ఉండి, లేదా ఒక 1 నెల రోజుల తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ ఒక ఇంటిని రెంట్ తీసుకొని 5 lakh రూపీస్, అంతకు ముందు ఉన్నప్పుడేమో 1 lakh కట్టేవాడు 1 yearకి, తర్వాత 5 lakhs కట్టి ఇయర్లీ ఛార్జెస్ ఒక హోమ్ స్టేలో ఉంటున్నాడు. సో వాడిని అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విస్తుపోయిన నిజాలు ఏంటంటే, వాడు $9 billion, ఏది 2023లోనో 24 వరకు $9 billion ఈ యొక్క ఇల్లీగల్ మనీ, మనం ఇప్పుడు జరిగే ఫ్రాడ్ మనీ కానివ్వండి, లేదంటే ఈ క్రిప్టో ట్రేడింగ్ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదంటే ఈ గ్యామ్లింగ్ వెబ్సైట్కి సంబంధించిన డబ్బులు కానివ్వండి, వీటిని మనీ లాండరింగ్ చేసాడు. వీడికి ఒక కంపెనీ ఉంది, వీడు దాని కో ఫౌండర్. ఈ కంపెనీ పేరు వచ్చేసి మీరు చూసినట్టయితే గ్రాంటెక్స్ అని చెప్పి ఈ యొక్క కంపెనీ ఉంది. గ్రాంటెక్స్, GRANTEX, గ్రాంటెక్స్. ఈ యొక్క గ్రాంటెక్స్ అనే కంపెనీ ద్వారా వీడు ఏం చేశాడంటే, ఈ బిట్కాయిన్ మిక్సర్లతో బిట్కాయిన్స్గా మన ఇండియన్ కరెన్సీని కానీ ఇంకా వేరే కంట్రీ కరెన్సీలను కానీ వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి వాటిని ఈ యొక్క రష్యాకి షిఫ్ట్ చేస్తున్నాడని అభిప్రాయం నాకు. ఎందుకంటే క్లియర్గా వాడు ఒక రష్యన్ సిటిజన్. సో ఇలాంటి వాడు పరి మ్యాచ్ తరపు నుంచి కూడా ఇంకోటి ఉండొచ్చు ఇండియాలో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, రష్యాకి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంది, రష్యాకి సంబంధించిన ఈ యొక్క మనీ లాండరర్స్ ఇక్కడ ఇండియాలో ఉన్నాడు, వాడిని పట్టుకున్నారు. సో వాడే ఆ యొక్క వెబ్సైట్కి, ఆ యొక్క డబ్బులకి ఆడే ఒక అడ్మిన్ అనమాట, ఆ యొక్క సిస్టమ్కి మొత్తానికి అడ్మిన్. వాడిని పట్టుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, నాతో ఉన్నవాడు ఇంకోడు యూఏఈలో ఉన్నాడు, నా బాస్ ఇంకోడు ఉన్నాడు అని చెప్పాడు. బాస్ ఉన్నాడా లేదా పక్కన పెడితే వాడి అకౌంట్స్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయని చెప్పి తెలిసింది. సో క్లియర్గా అర్థమవుతుంది కదా, వాడు మనీ లాండరింగ్ కానివ్వండి, శాంక్షన్ వైలేషన్స్ చాలా ఉన్నాయి, వాడి మీద సైబర్ క్రైమ్ కేసులు కానీ ఎన్నో ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ ఒకవేళ స్టార్ట్ చేయాలంటే కనుక, ఎందుకంటే డైరెక్ట్ కేరళ గవర్నమెంట్ ఏం చెప్పింది, వాడిని మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ మేము అమెరికాకి ఎక్స్ట్రాడైట్ చేస్తామని చెప్పింది. వాడిని ఎక్స్ట్రాడైట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పిలిచినా ఇవ్వరు కదా ఇప్పుడు. సో దెర్ ఈజ్ ఏ ఛాన్స్, ఎందుకంటే సబ్జెక్ట్ ఇప్పుడు క్యాసినోస్, ఇల్లీగల్ బెట్టింగ్, మనీ లాండరింగ్. ఒకవేళ ఈడీ ఎంటర్ అయింది, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయినా వాళ్ళకి ఏమైనా అనుమానాలన్నా ఆ ఎక్స్ట్రాడిక్షన్ ఇప్పుడే ఆపేసి, ఒకవేళ ఈ కేరళలో పట్టుబడ్డ ఈ యొక్క ఫ్రాడ్స్టర్ ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, ఈ డబ్బుని ఎలా మనీ లాండర్ ఉండకుండా ఉండదు కదా. ఇంత భారీ లెవెల్లో కొన్ని లక్షల కోట్లు వాడు లాండర్ చేశాడంటే ఏదో ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో వాడిని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఒకసారి వాడిని ఒకసారి టేక్ కేర్ చేస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే డీప్ స్టడీ వెళ్ళాలి అనుకుంటే